వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. వీరంతా చిన్ననాటి మిత్రులు, కలిసి చదువుకున్నారు. గత మే నెలలో 18 సంవత్సరాల తర్వాత కలిశారు. ఆడారు, పాడారు, చిన్ననాటి మధుర స్మృతులు గుర్తు చేసుకుని ఆనందించారు. కలిసి భోజనం చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు. ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో తెలుసుకున్నారు. మంచిగా సెటిల్ అయిన వారిని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించమని మనస్ఫూర్తిగా అభినందించారు. అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటే. తమ మిత్రులు ఎవరెవరు ఎటువంటి కష్టాలలో ఉన్నారో తెలుసుకున్నారు. వారి కోసం మేమున్నాం అంటూ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి చేతనైనంత సాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అలా కష్టంలో ఉన్న ఒక మిత్రునికి మేమున్నాం అంటూ డిఎస్సి ఫలితాలలో ఆశించిన ఫలితం రాలేదని నిరాశలో ఉన్న తమ మిత్రుని గురించి తెలుసుకొని కోచింగ్కి కావలసిన ఆన్లైన్ మెటీరియల్ మరియు చదువుకోవడానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి అవసరమైన టాబ్లెట్ ను అందజేసి మేమున్నాం అంటూ చిన్ననాటి నుండి పోలియోతో బాధపడుతున్న తమ మిత్రునికి భరోసా ఇచ్చి ఎలాంటి అవసరమైనా మేమున్నాం, ఒకే ఒక్క ఫోన్ కాల్ మాత్రమే దూరం అని ధైర్యాన్ని ఇచ్చారు. లూడ్స్ హై స్కూల్, వసంతరాయపురం, 2006-2007 10వ తరగతి విద్యార్థులది ఈ కథ. ఎవరు మీరు అంటే, చదువే మమ్మల్ని కలిపింది, స్నేహమే మమ్మల్ని ఇక్కడి దాకా ప్రయాణం చేసేలా చేసింది. చదువే మా మతం, స్నేహమే మా కులం. ఎప్పటికీ లూర్దు హై స్కూల్ చిన్నారులం. LHS 2007 బ్యాచ్ అని గర్వంగా చెప్పారు. ఇలాంటి మంచి మనసున్న వీరిని అభినందించాల్సిందే కదా. వీరిలో చాలా మంది సహృదయ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా మరియు వారి శారీరక శ్రమ ద్వారా సహాయ సహకారాలు అందించిన వారు ఉన్నారు. సహృదయ సేవా సంఘం చేసే కార్యక్రమాలు మరియు వారి మిత్రుడు సహృదయ సేవా సంఘం సభ్యులైన సందీప్ గారు చేస్తున్న కార్యక్రమాలు వారిని సేవా మార్గం వైపు నడిపాయని వీరిలో కొందరు తెలిపారు. వీరి స్నేహం మరియు మంచి మనసు ఇలానే చివరి వరకు ఉండాలని దీవిద్దాం, మనస్ఫూర్తిగా కోరుకుందాం. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, inspire and help society.